నమస్తే, నేను మీ ఎంవి నాయుడు. ఈరోజు విజయనగరం ప్రధానమైన బులెటిన్ పాయింట్ చూస్తే ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం విజయనగరం పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా తొలి రోజు పందిరాట అనంతరం పలువురు భక్తులు తల్లి దీక్షలు స్వీకరించనున్నారు. అయితే మన ఉత్తరాంధ్రల ఆరాధ్య దైవం పైడితల్లి అమ్మవారి దీక్షలు అయితే ప్రారంభమవుతున్నట్టుగా ఈ కథనంలో మనం చూస్తూనే ఉన్నాం. అలాగే ఈరోజు మరొక కథనం ప్రధానంగా చూస్తే ఇది మంచి ప్రభుత్వం, ఇంటింటికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉద్యోగస్తులు ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న మంచి పనులు, సంక్షేమ పథకాలను ఇంటింటికి వెళ్ళి వివరించేందుకు జిల్లాలో నేటి నుంచి ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, సచివాలయ ఉద్యోగులు పాల్గొనున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చి 100 రోజులు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే సంబంధించిన స్టిక్కర్లు, కరపత్రాలు సచివాలయాలకు చేరాయి. నగరపాలక, పురపాలక సంఘాల్లో కమిషనర్, మండల స్థాయిలో ఎంపీడీలు పర్యవేక్షిస్తున్నారు. ఈ నెల 26 వరకు కొనసాగనుంది. ఇది మంచి ప్రభుత్వం పేరుతో ఉన్న స్టిక్కర్లు తలుపులకు అతికించనున్నారు. అంటే ఇక్కడ ఈరోజు ప్రధానంగా మనం చూస్తూనే ఉన్నాం, ఇది మంచి ప్రభుత్వం అని ఒక దిశ నిర్దేశం చేసింది కూటమి ప్రభుత్వం. అయితే ఇది సంక్షేమ పథకాలు 100 రోజుల యొక్క పూర్తి చేసిన విధంగా ఇక్కడ స్టిక్కర్ను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మంచి ప్రభుత్వం, ప్రతి ఇంటికి కూడా వెళ్ళి ఇక్కడ యొక్క ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాల గురించి మనం చెప్పలేనని ఇక్కడ దిశ నిర్దేశం చేసుకున్నారు. అయితే ఇక్కడ సంక్షేమ పథకాలు ఏమి వెళ్ళాయి, అసలు ఏమి మొదలుపెట్టారు, అసలు పూర్తిగా ఒక స్థానిక ఎమ్మెల్యే గ్రామాలకు వస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఆహ్వానిస్తారు, కానీ మౌనంగానే ఉంటారు. సమస్యలు అనేవి ఎక్కడ పడితే అక్కడే గొంగుల్లాగా ఉన్నాయి. కానీ ఇది మంచి ప్రభుత్వం, ఇది మేము చేసామని చెప్పుకోవడానికి ప్రధానంగా ఏం చేసి పెట్టారని అనేది అయితే మాత్రం ప్రజల్లో అయితే మాత్రం తీవ్ర విమర్శలు అయితే గురవుతూ ఉన్నారు. అది కప్పిపుచ్చుకోవడానికి ఇక్కడ ఇది మంచి ప్రభుత్వం, మేము చేస్తూ ఉన్నాం, ఇంటింటికి ఇవ్వవలసిన 6 విజయాల కరపత్రాలు కూడా చెప్పండి అంటున్నారు. అయితే 100 రోజులు పూర్తి చేసిన విషయంలో ఏం ఘన విజయం సాధించారో చెప్పలేక ఇది స్థానిక ప్రజలకు ఇబ్బంది పడుతూ ఉన్నారని గ్రౌండ్ లెవెల్లో వాస్తవాలు తెలుసుకుంటే ఇది మళ్ళీ ఓట్ బ్యాంకింగ్, ఓటు వేసేటప్పుడు ఇది మంచి ప్రభుత్వమా, ఇది చెడ్డ ప్రభుత్వమా అనేది అప్పుడు తెలుస్తూ ఉంది. ఎందుకనంటే ఇప్పుడు 100 రోజుల్లో ఏ కార్యక్రమం చేసి పెట్టారు? ఒక పెన్షన్ పెంపుని అన్నారు, దాన్ని అమలు చేశారు. అన్నా క్యాంటీన్ అన్నారు, దానికి సంబంధించిన అది యొక్క మీ ప్రత్యేకంగా తీసుకోవాల్సింది ఏముంది? గత ప్రభుత్వంలో అది మీ యొక్క అది మూసివేశారు. అది పార్టీకి ఏ విధంగా అయితే మీకు పనికి వస్తుందో అందులో మాత్రమే చెప్పిందని మనం ఓపెన్ చేసి పెట్టారు. అందరికి కూడా అన్నదానం అనేది చాలా మంచిది, దాన్ని ఎవరు కూడా విమర్శించడానికి కూడా ఎవరికి లేదు. కానీ సంక్షేమ పథకాలు అన్నారు, దీనికి ప్రధానంగా ప్రజల నుంచి వస్తున్న యొక్క ఏంటంటే సంక్షేమ పథకాలు అన్నారు. అది ప్రజల్లోనికి ఇంతవరకు చేసిన సంక్షేమ పథకం ఏంటి అని ప్రజల్లోన ప్రధానాంశంగా మారింది. దీనికి మీరు ఇంటింటికి వెళ్ళి ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు, దీంట్లో ఎమ్మెల్యేలు, అధికారులు మీరు అందరూ పాల్గొనండి అని మీరు దిశ నిర్దేశంలో హాస్యాస్పదంగా ఉందనని ప్రజలందరూ కూడా చాలా ఇప్పటికే 100 రోజులుగా ప్రభుత్వం పైన చాలా వరకు అయితే మాత్రం విమర్శలు గురవుతూ ఉన్నారు. కానీ దాన్ని కప్పిపుచ్చుకోవడానికి దీని ముందుకు వెళ్తూ ఉన్నారు. కానీ ఇది ప్రజలు ఎంతవరకు ఆహ్వానిస్తారంటే వచ్చిన ఏ నాయకుడినైనా సరే ప్రజలు ఎప్పుడు కూడా స్వాగతిస్తూ ఉంటారు. ఎందుకంటే ఒక్కసారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్థానిక ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ భరించాల్సిందే. కానీ ఇచ్చిన ఏవైతే హామీలు ఎంతవరకు ఏమైనానంటే ఇప్పటికే 3 నెలలు అయింది కదా, 4 నెలలు అయింది కదా, ఇప్పటికిప్పుడు ఏం చేయగలమని అనుకుంటే మరి ఏ విధంగా ఇది మంచి ప్రభుత్వం అని ముందరకు వెళ్తుందో చూడాలి. ఇది కూడా ప్రజల నుంచి అయితే మాత్రం చాలా విమర్శలకి గురవుతున్నట్టుగా మనం చూస్తూనే ఉన్నాం. అలాగే వంటింట గ్యాస్ పండుగ అన్నట్టు దీపావళి నుంచే 3 సిలిండర్లు ఉమ్మడి జిల్లాలో ఈ కోట్ల మేరకు లబ్ధి చేస్తున్నట్టుగా మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పెంచి ప్రతి నెల టెన్షన్గా 1వ తేదీన అందిస్తున్న సంగతి విదితమే. 1ని సెలవు అయితే ముందు రోజే ఇచ్చి నిబద్ధత చాటుకుంటున్నారు. ఇప్పుడే సూపర్ 6తో ప్రతి ఇంటికి ఏడాది 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామని మాట ఇచ్చారు. ప్రభుత్వం కొలువుతీరు 100 రోజుల్లోనే స్పష్టత ఇవ్వడంతో ఉమ్మడి జిల్లాలో మహిళల్లో హర్షరకాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఇచ్చిన మాటకి కట్టుబడి ఉన్నాం. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు దీపావళి నుంచే ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు అందిస్తామని ఎన్డీఏ శాసనసభ సమావేశంలో సీఎం చంద్రబాబు అయితే ఇక్కడ దీపావళి నుంచే ఇక్కడ 3 సిలిండర్లునని ఇక్కడ ఎన్డీఏ శాసనసభ సమావేశంలో సీఎం చంద్రబాబు అయితే తెలిపారు. ఇచ్చిన మాటకి కట్టుబడి ఉన్నామని అంటున్నారు. మరి కట్టుబడి ఉండాలి, అది హామీ. ఎందుకంటే అది ప్రజలేమో మీకు ఏదైతే మీరు సూపర్ 6లు ఇచ్చారో ఆ మాటని నమ్ముకొని అక్కడ ప్రధానమైన కీలక పాత్రగా అక్కడ పూర్తి స్థాయిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి యొక్క
మాటల్ని తన యొక్క శ్రేయోభిలాషలో ప్రతి ఒక్కరిలో కూడా ఆయన కీలక పాత్ర ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఆయన ప్రధాన పాత్ర పోషించారు. అంతేగాని మేము ఇచ్చిన మాట కట్టుబడి ఉన్నాం, ఇంతవరకు 3 నెలలు జరిగిపోతూ ఉంది, ఇప్పుడు 100 రోజులు మీరు కంప్లీట్ చేశారు. ఇంకా దాని గురించి అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఎంతవరకు హామీలు ఏది నిలబెట్టారు? ఫ్రీ బస్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఇప్పుడేమో దీపావళి నుంచి అంటున్నారు, అప్పుడు 1 ఇస్తారా 3 బండలు ఇస్తారా అని అంటే ఇక్కడ చెప్తూ ఉన్నారు దీపావళి నుంచి ఏటా 3 సిలిండర్లు ఇస్తామని. దీని గురించి కూడా మళ్ళీ మీరు ఎటువంటి ఆంక్షలు విధిస్తారని ప్రజలైతే మాత్రం ఆందోళన చెందుతూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పుడు 3 నెలలు అయిపోయింది, 100 రోజులు కంప్లీట్ అయ్యింది, ఎప్పుడు మీరు ఏదైనా సాధించగలలేకపోయారు, ఇప్పటికీ ప్రజల్లో ఏం చెప్పలేకపోయారు. ఇదేమో మంచి ప్రభుత్వాన్ని ముందుకు వెళ్తూ ఉన్నారు. వాస్తవంగా తెలుసుకోవాలనుకుంటే ప్రజల్లో అయితే మాత్రం ఎటువంటి వనరులు లేకుండా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారో ఖచ్చితంగా అయితే మాత్రం మీరు ఒక నివేదిక తీసుకురండి. మీరు ఏం ముందులో సాధించగలిగారు, ఇచ్చిన హామీలు ఏ విధంగా ముందులో తీసుకెళ్లారో, ఇలాంటివన్నీ కూడాను చాలా ఇబ్బంది పడుతున్నాయితే మాత్రం వాస్తవాలు అయితే ఉన్నాయి. అలాగే ఈరోజు ప్రధానంగా మరొక కథను మనం చూస్తే, ఉచితంగా ఇసుక అన్నట్టు కరపత్రాలు విడుదల చేస్తున్న కలెక్టర్ అధికారులు. ఆన్లైన్లో ఇసుక బుకింగ్ ప్రక్రియ గురువారం నుంచి అమల్లోకి వచ్చింది. సంబంధిత పోర్టల్ ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారని కలెక్టర్ అంబేద్కర్ తెలిపారు. కలెక్టర్లు జేసీ మాధవన్, గనుల శాఖ డీడీ సూర్యచంద్రరావు ఇసుక అందుబాటులో ఉందని, కావలసిన వారు పొందవచ్చని, పాత జిల్లాలో రీచ్ల నుంచే పొందే వెసులుబాటు కూడా కల్పించామని, అందుకు రవాణా ఛార్జీలు కొంత మార్పు ఉంటుందని గనుల భూగర్భ శాఖ డీడీ సూర్యచంద్రరావు తెలిపారు. అయితే ఇక్కడ మన ఇసుక అయితే మాత్రము ఇక్కడ సేవలు ప్రారంభించినట్టుగా ప్రభుత్వం అయితే చెప్తూ ఉంది. దాని కరపత్రాలు కూడా ఇక్కడ కలెక్టర్ గారు కూడా ఇక్కడ మొత్తానికైతే ఆ ఇసుక ఏ విధంగా ముందుకు వెళ్తుందో మనం చూస్తూనే ఉన్నాం. ఇంకో పరంగా చూస్తే నీరు చెట్టు బిల్లులకు మోక్షం. గతంలో నిర్మించిన చట్టా 7 ఏళ్ళు అవుతుంది. నీరు చెట్టు బిల్లులకి మోక్షం కలిగింది. తొలి విడతగా రాష్ట్రంలో 259 కోట్లు విడుదల చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఈ మేరకే జిల్లాల వారీగా బకాయిలు ఎంత ఉందో ఉన్నతాధికారులు అడిగారు. నివేదికలు తెప్పించి గుత్తేదారులకు చేపట్టిన పనుల వారి వివరాలు, వారికి చెల్లించవలసిన మొత్తంలో సమగ్రంగా పంపించాలని అన్నారు. నీరు చెట్టు అది ఎప్పుడంటే 7 ఏళ్ల క్రితం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడేమో దాని గురించి నివేదికలు తీసుకుని వచ్చి కాంట్రాక్టుల బిల్లు ఎక్కడైతే ఉండిపోయాయో ఇది కూటమి ప్రభుత్వం యొక్క ప్రధాన అంశంగా ఇప్పుడు తీసుకుని వచ్చి గుత్తేదారులు ఎప్పుడైతే కంప్లీట్ అయిపోయి నీరు చెట్టు కార్యక్రమాన్ని ఇప్పుడు వెలుగులోకి తీసుకొచ్చి వేల కోట్ల రూపాయలని ఇప్పుడు విడుదల చేస్తామని అంటున్నారు. సరే చూద్దాం, ఇంకా ముందుంది కదా, ఖచ్చితంగా దీని గురించి ఇంకా పూర్తి పర్యవేక్షణలోకి వెళ్దాం. చూస్తూనే ఉండండి ఎంఈ న్యూస్. నేను మీ ఎంఈ నాయుడు.